శ్రీ మహాగణాధిపతయే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. గీత ఏకాదశాధ్యాయ ఫలితము: సర్వపాప విముక్తి, పరమాత్మ పదప్రాప్తి. పూర్వకాలమున ప్రణీతయ నది ఒడ్డున మేఘంకరము అను పురం కలదు. సకల లోకపతియగు విష్ణు అచ్చోట వసించుచు పురజనులకు సౌఖ్యములను ప్రసాదించుండెను. ఆ పట్టణమున మేఖల ఎను తీర్థరాజము కలదు. ఆ పురమున సునందుడు అను బ్రాహ్మణ సత్తముండు సదాచార పరాయణుడై వేదశాస్త్ర ప్రవీణుడై ఉండెను. అతడు నిత్యము విష్ణు సన్నిధి యందు గీత ఏకాదశాధ్యాయమును పారాయణము నడుచుచుండెను. దానిచే అతనికి బ్రహ్మజ్ఞానం ఉదయింప జీవన్ముక్తుడై ఎలరారుచుండెను. ఒకప్పుడు అతడు తీర్థయాత్ర చేయుటకై బయలుదేరి పెక్కు తీర్థములను గాంచి తుదకు వివాహ మండపమును పురమున గ్రామాధికారి చూపిన ఒక మందిరమున ఆ రాత్రి కాలమును తాను మిత్రులు నివసించిరి. మరుసటి రోజు ఉదయమున చూసేసరికి అతడు తక్కిన వారందరూ అదృశ్యులైరి. ఇంతలో గ్రామాధికారి వచ్చి విషయమంతయు అతనికి చిలరింగించెను. మహాత్మా, ఈ పురమున నరభక్షకుడు ఘోర రాక్షసుడు కలడు. అతడు జనులను బాధించుచుండా మేము అతన్ని ప్రార్థించి ఇతర గ్రామముల నుండి ఇచ్చటి కేటించి నిద్రించి వారిని మాత్రం తిన్నట్లు ఒప్పించి అందులకై ఈ ధర్మశాలను ఏర్పాటు చేసేటిమి. మీరు తప్ప మీ వెంటనున్న వారందరూ అతని చేత కబళింపబడిరి. నా కుమారుడు కూడా ఇట్లే అతన్ని భక్షించి వేయబడెను. మీలో ఏదియో అలౌకిక శక్తి ఉన్నందుననే మీరు తప్పించుకొనగలిగితిరి. నా కుమారుడిట్లు జీవించిన నేను ఆ రాక్షసుని ఎడుగా గీత ఏకాదశాధ్యాయమును పారాయణము చేయుచు అభిమంత్రించిన జలముచే నా రాక్షసత్వం పోవుటేగాక నాచే ఇంతదనుక భక్షింపబడిన వారందరూ కూడా ముక్తులగుదరని వచించెను. ఇట్టి అద్భుత శక్తి ఆ అధ్యాయానికి ఏలవచ్చినదని నేను వారిని అడుగగా అతడు ఇట్లు పలికెను. విత్తవాసుడైన బ్రాహ్మణుడు ఒకడు నిరంతరం గీత ఏకాదశాధ్యాయమును పఠించుండెను. అతడు మరణించిన పిదప అతని యస్తిఖండము ఒక గ్రద్ద నోట కరుచుకొని పోవుచుండా త్రోవలో ఒక జలాశయము అగుబడెను. దానిచో అతడు ఆ చోటు మహాతీర్థముగా మారెను. గీత 11వ అధ్యాయమునికి మహిమయున్నది. రాక్షసుడు ఇట్లు వచించి నా కుమారుని పునర్జీవనముకై నీ చెంతకు బొమ్మని ఆనతిచ్చెను. తదుపరి సునందుని ప్రశ్నను పురస్కరించుకొని గ్రామాధికారి రాక్షసుని వృత్తాంతం ఇట్లు చెప్పందొడగెను. ద్విజోత్తమ, పూర్వం ఈ గ్రామమున వ్యవసాయం చేసుకున్న బ్రాహ్మణుడు ఒకడు ఉండెను. ఒకనాడు అతడు పొలంలో కూర్చుని ఉండే సమీపంలో ఒక గ్రద్ద బాటసారిని పొడిచి చంపుచుండెను. ఒక మునీశ్వరుడు అది చూచి పరుగుడి వచ్చినంతలో ఆ గ్రద్ద బాటసారిని చంపి ఎగిరిపోయాను. అంతటా మునిపుంగ ఉండు ప్రక్కనే ఉండి బాటసారిని కాపాడిన దోషమునకై ఆ బ్రాహ్మణ కృషి వలన రాక్షసుడై జన్మించులాగని శపించెను. అనుగ్రహింపుడని బ్రాహ్మణుడు వేడుకొనగా గీత ఏకాదశాధ్యాయమును 7 సార్లు పఠించి అభిమంత్రింపబడి జలముచే నీకు శాపవిముక్తి కలుగగలదని మునీశ్వరుడు పలికెను. కావున మహాత్మా, ఆ రాక్షసుని నా కుమార్ని కూడా ఉద్ధరింపుడని గ్రామపాలుడు సునందుని ప్రార్థింప అతడు అట్లే గీత 11వ అధ్యాయం 7 సార్లు పారాయణం చేసి రాక్షసుని శిరముపై చల్లెను. అంతటా ఆ రాక్షసుడు అతనిచే భక్షింపబడిన అభాగ్య జీవులందరూ దివ్యదేహదారులై విష్ణు పదమును పొందిరి. గ్రామపాలుని కుమారుడును తండ్రికి సాధుజన సాంగత్యము చేయుచు గీత ఏకాదశాధ్యాయమును పారాయణము చేయుచుండుమనియు పరమాత్మకు శ్రీకృష్ణ సదా ధ్యానించుచుండుమనియు దానిచే సకల కళ్యాణం లభించుననియు మోక్షసిద్ధి చేకూర్ననియు వచించి దివ్యలోకమును కరిగెను. గ్రామాధికారి అట్లే కావించి ముక్తుడయ్యను. కావున గీత ఏకాదశాధ్యాయ పారాయణముచే సర్వపాప విముక్తి, పరమాత్మ పదప్రాప్తి చేకూరగలవు. నిష్కల్మషతయా చైనం ప్రాపుస్తే పరమం పదం ఏకాదశస్య సామర్థ్యం అధ్యాయస్య భవిష్యతి. ద్వాదశాధ్యాయ ఫలితం. ఇప్పుడు
గీత ద్వాదశాధ్యాయ ఫలము దివ్యశక్తులు ఉదయించుట, మోక్షరూప సద్గతి లభించుట. దక్షిణ దేశమందు కొల్హాపురమును గొప్ప పట్టణం కలదు. అయ్యది సకల సౌభాగ్యములకు ఆటపట్టై వెలయుచుండెను. పరాశక్తి యొక్క లక్ష్మీదేవి అచ్చట సదా విరాజులుచుండెను. ఒకనాడు ఒక రాజకుమారుడు ఆ పట్టణమునకు వచ్చి లక్ష్మీదేవిని సందర్శించి భక్తిపూర్వకంగా ఆమెను స్తుతించెను. అంతట మహాలక్ష్మి అతని భక్తికి మెచ్చి ప్రత్యక్షమై వరమును కోరుకోమని చెప్ప అతడిట్లో ప్రార్థించెను. దేవి, నా తండ్రి యొక్క బృహద్రథుడు అశ్వమేధ యాగం చేయుచు రోగగ్రస్తుడై మరణించెను. అతని శరీరమును చెడకుండా తైలద్రావకమున భద్రపరిచి ఉన్నాను. యాగాశ్వం ఎచటికో పారిపోయి ఎంత వెతికినను కానరాకున్నది. కాబట్టి తల్లి, ఆ గుర్రమును తిరిగి లభింపచేసినచో యాగమును పూర్తి చేసి పితృణము తీర్చుకొందును. అనుగ్రహింపుము. రాజకుమార్ని ఆ వాక్యములను ఆలకించి దేవి ఇట్లు పలికెను. నా ఆలయ ద్వారమున సిద్ధ సమాధి అను పేరు గల ఒక బ్రాహ్మణుడు కలడు. అతడిని అభీష్టం నెరవేర్చగలడు. రాజపుత్రుడట్లే ఆ విప్రుని దశకేగి అతడు తన మంత్ర ప్రభావముచే దేవతలందరినీ అచ్చటకు రప్పించి దేవేంద్రుడు అపహరించిన యాగాశ్వమును శీఘ్రమే కొనిరండని వారిని ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి. పోయిన గుర్రము తిరిగి లభించటయు, దేవతలందరూ ఆజ్ఞాబద్ధులై ఉండుటయు గాంచి రాజకుమారుడు ఆ బ్రాహ్మణుని అద్భుత శక్తి సామర్థ్యములకు ఆశ్చర్యం ప్రకటించి మృతునందిన తన తండ్రి కూడా బ్రతికించులాగను వేడుకనగా అతడట్లే అతని మృతకళేవరము కడకచని జలమును అభిమంత్రించి దానిపై జల్లెను. తోడనే బృహద్రథుడు సజీవుడయ్యెను. రాజకుమారుడు తండ్రికి జరిగిన వృత్తాంతమంతయు నివేదించగా అతడు ఆ బ్రాహ్మణునకు ప్రణమిల్లి ఏ పుణ్య ప్రభావముచే తమకిట్టి ఎలౌకిక శక్తి కలిగినదని ప్రశ్నింప విప్రవరుడు ఇట్లు పలికెను. గీతానాం ద్వాదశాధ్యాయం జపామ్యహం అతింద్రితః తేన శక్తిరియం రాజన్ యయా ప్రాప్తోసి జీవితం. రాజా, నేను ప్రతినిత్యము భక్తిపూర్వకముగా గీత 12వ అధ్యాయమును పారాయణము చేయుచుందును. దానిచే ఇట్టి శక్తి కలిగినది. తదుపరి రాజు అతని కుమారుడు ఆ బ్రాహ్మణుని వలన గీత ద్వాదశాధ్యాయమును నేర్చుకుని శ్రద్ధగా జపింపదొడగిరి. తక్కిన వారును అట్లే చేసిరి. ఈ ప్రకారముగా వారందరూ ముక్తిధామము అలంకరించిరి. కాబట్టి గీత ద్వాదశాధ్యాయ పారాయణముచే దివ్యశక్తులు ఉదయించుటే కాక మోక్షప్రాప్తియు కలుగగలదు. త్రయోదశాధ్యాయ ఫలితం. పాప విముక్తి, సద్గతి ప్రాప్తి. దక్షిణ దేశమున తుంగభద్ర నదీ తీరమున హరిహరపురము నగరం ఉండెను. అందు హరిదీక్షితుడను ధర్మానురక్తి కల బ్రాహ్మణుడు వసించుచుండెను. అతనికి దురాచారయును భార్య కలదు. ఆపే నిత్యమో పతిని దూషించుచు దుష్ట ప్రవృత్తి కలదై స్వేచ్ఛావిహారణియే ఉండుచుండెను. ఒకనాడు రాత్రి ఆ కులట నగరం బయటగల అరణ్యమున ఒక సంకేత స్థలము నిర్ణయించుకుని ఆడుచుండగా వీటిలో ఎవరును రానందున కామాంధురాలై అటునుటి తిరుగుచూ విసిగి ఒక చోట కూర్చొని ఉండా ఒక పులి వచ్చి మీదబడి దేహమును చీల్చి తినివైచెను. మరణించిన పిదప ఆమె తన పాపకృత్యములకు ఫలితముగా పెక్కు కల్పముల కాలం ఘోర నరకయాతను అనుభవించి అటు పిమ్మట భూలోకమున చండాల స్త్రీ అయి జన్మించెను. ఒకనాడు ఆమె తన పురమునగల ఈశ్వరుని సత్యగు జృంభకాదేవి యొక్క ఆలయమునకు రాగా అచట వాసుదేవుడను బ్రాహ్మణుడు గీత 13వ అధ్యాయం పారాయణము చేయుచుండా ఆ దాన్ని శ్రవణం చేసెను. వెంటనే ఆమె తన చండాల దేహమును వీడి దివ్యరూపమును ధరించి ఉత్తమ లోకమును జనెను. కావున గీత త్రయోదశాధ్యాయము భక్తితో పారాయణము చేయువారు శ్రవణమునర్చువారు చండాలత్వాలు దోషరహితులై పాపవిముక్తులై సద్గతులను పొందగలరు. గీతా త్రయోదశాధ్యాయం ముద్గిరంతమనారతం తతస్త్రశ్రవణాద్యేవ ముక్తాశ్వపచ విగ్రహాత్. చతుర్దశోధ్యాయము
దాని ఫలితము దోష నివారణ, ఉత్తమగతి ప్రాప్తి. పూర్వము కాశ్మీర దేశమున శౌర్యవర్మ అయిన రాజు నివసించుండెను. అతడు తన మిత్రుడైన సింహళ ద్వీప ప్రభువుకు విక్రమభేతాళును కానుకగా 2 వేట కుక్కలను పంపెను. ఆ కుక్కలను వెంట నిడుకుని ఒకనాడు విక్రమభేతాళ భూపతి అనేక రాజకుమారులతో కూడా వేటకు చెన్నెను. అట ఒక చోట వేగమున పరిగుడి చిన్న గుందేలు ఒక దాన్ని పట్టుకుంటకే ఆ రాజు తన కుక్కను పంప అతి వేగంతో పరిగెత్తి ఇటుటకు ఒక ఆశ్రమ స్థలమును చేరినవి. ఆ ఆశ్రమున జితేంద్రుడు వత్సుడును మునిపుంగవుడు వసించుండెను. అతడు నిరంతరము గీత 14వ అధ్యాయమును పారాయణం చేసుకుంటూ శిష్యుల దానికి బోధించుండెను. ఆ ఆశ్రమమున సింహ శార్దులాది హింస మృగములను తమ క్రూరత్వమును విడనాడి తక్కిన మృగములతో ఆనందముగా క్రీడింపుచుండెను. ఆ వత్సమునీంద్రుని శిష్యుడు పాదములు కడుక్కుని జలముచే అట ఒక చోట భూమి తడిపి ఉండెను. పరిగెత్తుకుని వచ్చుచున్న ఆ కుందేలు కుక్క అలసిపోయి ఆ బురద ఎందు పడగా తత్పవిత్ర జల స్పర్శచి ఆ రెండును దివ్య రూపములు ధరించి విమానం అధిరోహించి స్వర్గమునకు జనెను. అది ఎంతయో చూచి ఆశ్చర్యచకితుడై విక్రమభేతాళ రాజు అట్లు జరుగుట కారణమేమి అని మునేంద్రుని శిష్యును ప్రశ్నింప అతడిట్లు నుడివెను. పూర్వము మహారాష్ట్ర దేశమున ప్రత్యోదకమను పట్టణం కలదు. అచట ధూర్తుడు కేశవుడను బ్రాహ్మణుడు కలడు. అతనికి విలోభనాయన దుశ్శీలైన భార్య కలదు. వ్యభిచారణేగా ఆ స్త్రీపై ఒకనాడు అతడు కినిసి ఆమెను కొట్టి చంపెను. స్త్రీ హత్యా పాపముచే అతడు కుందేలుగా జన్మించెను. పాపిష్టి అతని భార్యయు ఆడకుక్కగా పుట్టెను. ఇప్పుడు ఇచ్చటికేదంచిన కుందేలు కుక్క వారే. ఆశ్రమున వత్సుడను జితేంద్రుడైన యోగి సత్తముడు కలడు. అతడు సదా గీత 14వ అధ్యాయమును పారాయణము చేయుచుండును. నేను అతని శిష్యుడను. నేనున్ను ఆ 14వ అధ్యాయమును సదా జపించుచుండును. నేను కాళ్ళు కడుగుకొనిన జలము యొక్క స్పర్శచే ఆ మృగములిప్పుడు పునీతములై దివికేగినవి. 14 అధ్యాయం జపామి ప్రత్యహం నృప మదీయ చరణాంభోజ ప్రక్షాళన జలే లుఠన్ శస్త్రివిధమాపన్న శునక్యా సహ భూపతే. శిష్యుని ఆ వాక్యములు విని రాజును అప్పటి నుండి గీత 14వ అధ్యాయము పారాయణము చేయుచు క్రమముగా పరమాత్మ పదమును అలంకరించెను. కాబట్టి గీత 14వ అధ్యాయ పఠనము చే సమస్త దోషములు తొలగి జనులకు దివ్య పథము లభించును. హరి ఓం తత్సత్.